ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మనం ఎలా తప్పించుకోవాలని డిస్కషన్ చేస్తుంటే సడన్ గా ఎర్ర బస్తో పాటు తాతయ్య కూడా రావడం నేను మిర్రర్లో చూశాను. ఓ, అందుకే సడన్ గా నా మాటలు మారిపోయాయి. అంతే తప్ప నా ఆలోచన మాత్రం మారలేదు. ఈ ఊరి మీద నా ఆలోచన మారదు, ఆ గోపి మీద నా ఆలోచన మారదు. ఆ ఎర్ర బస్సు నా చేయి పట్టుకుని గోరంటోకు పెడుతుంటే నా చేతుల మీద పాములు పాకినట్టు అనిపించింది. కానీ ఏమాత్రం తేడా జరిగినా మనం అనుకున్నది జరగదని సైలెంట్ గా ఉన్నాను. ఇప్పుడు చెప్పు మ్యాడీ, తన డ్రెస్ వేసుకొని నేనెప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోవాలి? పెళ్లి పందిరిలో పంతులు గారు నీతో తలంబ్రాల చీర కట్టుకురమ్మంటారు. ఇద్దరూ వెళ్ళి తలంబ్రాల వస్త్రాలు మార్చుకుని రండి. అలా చీర మార్చుకోవడానికి వెళ్ళిన నువ్వు పావని తెచ్చిన డ్రెస్ వేసుకొని అలా బయటికి వెళ్ళిపోతావు. దాంతో ఈ పెళ్లి ఆగిపోతుంది. అమ్మా, అమ్మాయిని తీసుకురండి. ఏం జరిగిందమ్మా? సింధుజాక్షి కనిపించడం లేదు మావయ్య. సూపర్ ఐడియా అన్నయ్య. ఎంతైనా సినిమా హీరో అవ్వాలనుకుంటున్నాడు కదరా, ఆ సినిమా ఐడియానే ఆలోచించాడు. హలో హలో హలో, ఇది మీ అన్నయ్య ఐడియా మాత్రమే కాదు, నేను మీ అన్నయ్య కలిసి ఆలోచించిన ఐడియా. సరే సరే, ఎవరు ఎలాంటి మిస్టేక్ చేయకండి, ఓకేనా? ఏటే మీ గోలా? ఇదిగో శ్రీలక్ష్మి, ఎల్లా కూర కలుపు. ఏటి చెప్పండి. అమ్మా, రేపు కోపన్న పెళ్లికి పోయేటప్పుడు మన జాతరకి తీసుకున్నా కదా, ఈ లంగవని వేసుకుంటానమ్మా. సరే వేసుకో, దానికి ఎంతగా అరవాలా? అమ్మా, నాను మాత్రం ఈ జీన్స్ ప్యాంటు సొక్కానే వేసుకుంటాను. అయి నీకు చాలా బాగుంటాయిరా, అయ్యే వేసుకో. లక్ష్మి, అమ్మా శ్రీలక్ష్మి. వద్దునా నాన్నా. ఏటయ్యా పుస్తకాలు? మన లక్ష్యం కోసమే. ఆ నాన్నా, ఏటి నాన్నా? నీకోసమని పుస్తకాలు తెచ్చానమ్మా, తీసుకో. నాకు పుస్తకాలు ఎందుకు నాన్నా? అదేటమ్మా అలాగంటావు? నువ్వు ఎలాగూ యూనివర్సిటీకి వెళ్తావు కదా, ఆడ చదువుకునే పుస్తకాలే ఇయ్యి. అప్పుడు డబ్బులుంటాయో ఉండవోనని ఇప్పుడే కొన్నాను. చాలా థ్యాంక్స్ నాన్నా. నాకు థ్యాంక్స్ ఏటమ్మా. సరే లక్ష్మి, రేపు ఉదయం మనం బేగే లేవాలా, పెళ్లికెళ్ళాలి కదా. గోపన్ ఇప్పుడే రమ్మన్నాడు, కానీ ఇప్పటి నుంచి అక్కడ ఏం చేస్తామని పొద్దునే వస్తామని చెప్పినాను. మనందరం బేగే లేసి వెళ్ళాలి. ఆడికి మాత్రం మనం తప్పెవరున్నారు? ఎల్దన్ నాన్నా, అన్నయ్య పెళ్లి మామూలుగా జరిపించకూడదు, దుల్ల కొట్టేయాలి. ఇదిగో అమ్మి, నీకు పెళ్లి సంబంధం కుదిరిందన్న సంగతి నువ్వు మర్చిపోకు. పెళ్లిలో కాస్త అనుకువగా ఉండు. సర్లేమ్మా, ఇది తీసుకుని నువ్వు వెళ్ళు. సరే నాన్న. రే, ఇదిగో ఈ స్వీట్స్ అక్క మీరు కలిసి తినండి. సరే నాన్న. అక్క అక్క అక్క, ఇదిగో ఇప్పుడు కూడా మన దగ్గర డబ్బులు లేవు కదా, అవి ఎట్టా తీసుకొచ్చావు? రేపు పెళ్లిలో గోపికి ఈడు చదివించాలి కదా, దానికోసమని విఆర్ఓ గారి దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకున్నాను. అందులో కొన్ని డబ్బులతో మన లక్ష్మికి పుస్తకాలు కొని తెచ్చినాను. ఇదిగో మిగిలిన డబ్బు నీ కాడుంచు. ఏవయ్యా, నీకేమైనా బుద్ధుందా? డబ్బులు లేనప్పుడు అప్పు చేసి మరీ పుస్తకాలు కొండవేంటయ్యా? అయినా పెళ్లి చేసుకున్నోళ్ళు చదివిస్తామని చెప్పారు కదా, పుస్తకాలు కూడా వాళ్ళే కొంటారు కదా. వాళ్ళు ఎప్పుడో కొంటారని మన బిడ్డ కోసం మనం ఈ మాత్రం కూడా చేయకపోతే ఎట్టాగే. అందుకే ఈ పుస్తకాలు కొని తెచ్చినాను. సరిపోయింది. ఇలా అయిన దానికి కాని దానికి అప్పులు చెత్తుపోతూ ఉంటే రేపు అప్పులు ఎవరు తీరుస్తారు? మిగతా ఇద్దరు పిల్లల ఫీజులు ఎవరు కడతారు? నువ్వేటి భయపడకు నువ్వు. నా తల తాకట్టెట్టైనా సరే అప్పులు నేను తీరుతాను. నీ నెత్తినేవి భారమయ్యను. సరే సర్లే, ఎల్లి కాళ్ళు చేతులు కడుక్కురాపో, బూ పెడతాను.
నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం నమస్కారం అండి. రండి 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 రండి. నమస్కారం అండి. త్వరగా తీసుకురా. ఎరా పెద్దోడా, అందరూ వచ్చినట్టేనా? అందరూ వచ్చారు నాన్నగారు. ఎరా చిన్నోడా, నాన్నగారు ఏర్పాట్లన్నీ సవ్యంగా జరుగుతున్నాయా? జరుగుతున్నాయి నాన్నగారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం అయ్యా. హైమావతి సింధుజాక్షి రెడీ అయిందా? అవుతుంది అత్తయ్య గారు. అమ్మా శ్రీలక్ష్మి, మీ గోపి అన్నయ్య తయారయ్యాడా? అవుతున్నాడు పెద్దయ్య గారు. అమ్మా, గణపతి పూజకి సమయం అవుతోంది, త్వరగా పిలుచుకురండి. నా నీళ్ళు పిలుచుకుని వస్తాను, రావే. పాపం ఈ పెళ్లి జరగదు అని తెలియక ఆ ఎర్ర బస్సు చాలా హడావిడి చేస్తుంది. పంతులు గారు, మీకు కావలసినవన్నీ వచ్చినట్టేగా? అన్నీ వచ్చాయ్యా. ఏంటి మేడీ, ఏంటి అలా చూస్తున్నావు? తాతయ్యని చూస్తుంటే ఏదో తెలియని భయం త్రిష. ఇంతమంది ముందు పెళ్లి కూతురు కనిపించట్లేదంటే తాతయ్య ఎలా ఫీల్ అవుతారో అని నాకు కొంచెం భయంగా ఉంది. అట్ ద సేమ్ టైం వీళ్ళందరూ అక్క గురించి ఏమనుకుంటారో అని కూడా భయం వేస్తుంది. అయితే ఏం చేద్దాం మేడీ, మన ప్లాన్ని ఆపేసి మీ అక్కకి పెళ్లి చేసి అప్పగింతలు చేసి పంపించేద్దామా? నో, తెలిసి అక్కని సుడిగుండంలోకి నెట్టలేను. ఎవరేమనుకున్నా, ఎవరు ఎంతలా బాధపడినా నాకు మా అక్క హ్యాపీనెస్సే ముఖ్యం. మన ప్లాన్ అమలు చేస్తున్నాం త్రిష, అందులో ఎలాంటి మార్పు లేదు. మధుసూదన్, సింధుజాక్షి తయారైందా లేదా? చూసొస్తాను తాతయ్య. ఓరయ్యా, నాన్న చెప్పేది జాగ్రత్తగా ఇను. మనం మగపిల్లోళ్ళం, మనకు దక్కాల్సిన మర్యాదలు మనకు దక్కాలి. పెళ్లిలో మనోళ్ళకి ఎట్లాంటి లోటు రాకూడదు. వాళ్ళకి డబ్బుంటే ఉండొచ్చు, పేరుంటే ఉండొచ్చు, అయినా వాళ్ళు ఆడపిల్లోళ్ళు. అబ్బా, ఇప్పటికీ మాట 100 సార్లు చెప్పుంటావమ్మా. అన్నయ్య, రెడీ అయిపోయినవా? ఎక్కడయ్యా లక్ష్మి, అమ్మకి నా బుర్ర తినడమే సరిపోతుంది. ఇంకా నేనెక్కడ రెడీ అవుతాను చెప్పు? పెద్దమ్మా, మీరెళ్ళి మండపంలో వాళ్ళకేం కావాలో చూడండి.